అత్తగారి పెత్తనం. రాజంపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉండేది. అది బాగా డబ్బున్న కుటుంబం. ఆ కుటుంబంలో రాఘవయ్య, వసుంధర అనే దంపతులున్నారు. వాళ్ళ కొడుకు అర్జున్, కోడలు అనన్య. ఆ ఇంటి పెద్ద వసుంధర. ఆ ఇంట్లో ఏం చేయాలన్నా వసుంధర మాట చెప్పాలి, లేదంటే ఆ పని జరగదు. వసుంధర ఇంట్లో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు. ఎందుకంటే ఆమె అసలు ఇంట్లోనే ఉండదు. ఎప్పుడూ పార్టీలని, షికార్లని, బాగా డబ్బున్న ఆడవాళ్లతో సహవాసం చేస్తూ డబ్బు వృధాగా ఖర్చు పెడుతూ ఉంటుంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా అతని మాట అస్సలు పట్టించుకోదు. దానితో ఆయన కూడా ఆ విషయం గురించి ఆమెకు చెప్పడం మానేశాడు. ఒకరోజు వసుంధర బాగా ముస్తాబయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే రాఘవయ్య చెల్లెలు లక్ష్మి అక్కడికి వస్తుంది. ఆమెను చూసి వసుంధర కోపంగా ఇలా అంది. ఏంటి ఇలా వచ్చావు? ఏం కావాలసలు? నిన్ను లోపలికి ఎవరు పంపించారు? వదినా, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది. నువ్వేదైనా సహాయం చేయి వదినా. తర్వాత మళ్ళీ డబ్బులు తిరిగిచ్చేస్తాము. ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? డబ్బు లేదు, ఏం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెళ్తావా, లేదంటే మనుషుల చేత బయటికి నెట్టించమంటావా? అందుకు లక్ష్మి చాలా బాధపడుతూ ఇలా అంటుంది. అంత దూరం ఎందుకులే వదినా, నేనే వెళ్తాను. లక్ష్మి బాధగా అక్కడి నుంచి వెళ్తుంటే అప్పుడే తన అన్నయ్య రాఘవయ్య ఎదురు వస్తాడు. జరిగిన విషయం తెలుసుకుని ఆయన చాలా బాధపడతాడు. నీ వదిన గురించి నీకు తెలిసిందే కదా, ఒక్క నిమిషం ఆగు అంటూ రాఘవయ్య తన మెడలో ఉన్న గొలుసు, తన చేతికున్న 2 ఉంగరాలు తీసి లక్ష్మికిచ్చాడు. ఇక మళ్ళీ వీటిని తిరిగి ఇవ్వవలసిన అవసరమేమీ లేదు. నేను వీలు చేసుకుని అనన్యను తీసుకుని హాస్పిటల్కి వస్తాను. ఆ మాటలకు లక్ష్మి ఏడుస్తూ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవయ్య ఇంట్లోకి వచ్చి వసుంధరతో గొడవపడతాడు. నువ్వు పార్టీలని అవని ఇవని వృధాగా డబ్బును ఖర్చు పెడతావు. వాటిలో కొంచెం డబ్బైనా మా చెల్లికిచ్చుంటే దాని కష్టం తీరేది. కనీసం నువ్వు మనిషిగా కూడా ఆలోచించవా? ముష్టివాళ్లని లోపలికి రానిచ్చిన వాళ్ళని తిట్టాలి. నీతులు చెప్పే మిమ్మల్ని ఏమనాలో నాకు తెలీదు. వాళ్లకు డబ్బులిస్తే నాకేం లాభం ఉండదు. అదే నా స్నేహితులకి డబ్బులు ఖర్చు పెడితే వాళ్ల ముందు నా స్టేటస్ పెరుగుతుంది. నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఛీ, నువ్వు మనిషివి కాదు, ఎప్పటికీ మారవు నువ్వు. రాఘవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ సంభాషణ మొత్తం అనన్య వింటుంది. ఆమె కూడా చాలా బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఒంటరిగా కూర్చున్న మామయ్య దగ్గరకు అనన్య వెళ్తుంది. మావయ్య, ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? రోజు ఈ టయానికి ఎక్కడికో వెళ్తారు కదా, ఈరోజు వెళ్ళలేదేంటి? ఈరోజు పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళని టూర్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఎవరూ లేరు. ఏంటి మావయ్య, ఆ పిచ్చి హాస్పిటల్కి మీరు వెళ్ళటమేంటి? నాకు అర్థం కాలేదు. నా బాధలు, కష్టాలు ఆ పిచ్చివాళ్లతోనే పంచుకుంటూ ఉంటానమ్మా. నేను మాట్లాడడానికి వాళ్ళు తప్ప ఎవరున్నారు? ఇంట్లో మీ అత్త నన్ను పట్టించుకోదు. అర్జున్ ఉన్నాడంటే పొద్దున పోయి ఎప్పుడు ఇంటికి వస్తాడో కూడా తెలీదు. ఇక నువ్వంటావా, ఇంటి పని చేసుకోవడంలోనే నీకు సమయం సరిపోతుంది. నేనెప్పటికీ ఒంటరివాణ్ణే కదా. ఈ ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి నేను పిచ్చివాడిని అయిపోతానేమో అనే భయంతో ఆ పిచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్లతో కాసేపు మాట్లాడతాను. వాళ్లతో మాట్లాడినప్పుడు అనిపిస్తుంది నేను పిచ్చివాణ్ణి, వాళ్లే గొప్పవాళ్ళు అని. రాఘవయ్య కంటతడి పెట్టుకుంటాడు. అది విని అనన్య ఆశ్చర్యపోతుంది. క్షమించండి మావయ్య, ఈ ఇంట్లో ఎంత జరుగుతున్నా నాకసలు అర్థం కాలేదు. కాని అత్తగారికి భర్త విలువ తెలిసొచ్చేలా చేస్తాను. మీ చెల్లెలు మళ్ళీ మీ దగ్గరికి సంతోషంగా వచ్చేలా చేస్తాను మావయ్య. అది ఎప్పటికీ జరగదు. కానీ నువ్వు ఆ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా జరిగేలా చేస్తాను మావయ్య, కొంచెం టైం ఇవ్వండి. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు ఎక్కడికో హడావిడిగా రెడవుతారు. ఒంటి నిండా నగలతో నిండు ముత్తైదువులా ఉంటారు. అప్పుడు అనన్య అక్కడికి వచ్చి, అత్తయ్య, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే 1 గంట మాత్రం నాతో రండి. ప్రత్యేకమైన ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా సరే గంటలో వచ్చేయాలి. నాకు పార్టీ ఉంది. సరే అత్తయ్యా. అనన్య కారులో వసుంధరను ఒక చోటుకు తీసుకెళ్తుంది. అక్కడ ఒక చోట ఒక స్త్రీని విధవరాలని చేస్తూ ఉంటారు. ఆ స్త్రీ పెద్ద పెద్దగా అరుస్తూ, వద్దు, నాకివన్నీ కావాలి, నన్ను విధవరాల్ని చెయ్యొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పక్కన ఉన్న ఒక ఆమె ఇలా అంటుంది. మాట్లాడుకు. భర్త ఉన్నప్పుడు అతని విలువ నీకు తెలియలేదు. అందరిలో అవమానపరిచావు. అతని పురుగును చూసినట్టు చూసావు. ఇప్పుడు ఇవన్నీ కావాలని ఎలా అంటున్నావు? భర్తతో ఇవన్నీ పోతాయన్న సంగతి నీకు తెలీదా?
ఆ వితంతువుని చేస్తున్న దృశ్యాన్ని చూసి వసుంధర గుండెలో రాయిపడ్డట్టయింది. అక్కడున్న ఆవిడ గాజులు పగలగొడుతుంటే వసుంధర తన చేతికున్న ఖరీదైన బంగారు గాజుల్ని గట్టిగా పట్టుకుంది. అక్కడ ఆ పెద్ద మనిషి అంటున్న మాటలు, పాడుతున్నప్పుడు విలువ ఇవ్వలేదు, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అనే మాటలు వసుంధర చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె మనసులో భయం మొదలైంది. ఏంటిది? ఆడదానికి అంత అందం, నగలు, హోదా అన్నీ కేవలం తన భర్త ఉన్నంతవరకేనా? ఆ మనిషి ప్రాణం పోగానే సమాజం ఆమెను చూసే చూపు మారిపోయిందా? ఇన్నాళ్లు నేను కూడా నా భర్త రాఘవయ్య గారిని చులకనగా చూశాను. ఆయన సంపాదించిన డబ్బుతోనే నేను ఇంతలా వెలిగిపోతున్నానా? ఒకవేళ ఆయనే లేకపోతే ఈ పట్టుచీరలు, ఈ వజ్రహారాలు, ఈ సొసైటీలో నాకు దక్కే మర్యాద అన్నీ ఇలాగే ఆవిరైపోతాయా? ఆ మనిషి ప్రాణం కంటే ఈ అలంకారాలే ముఖ్యమని ఇన్నాళ్లు నేను భ్రమపడ్డానా? వసుంధర కళ్ళల్లో ఆమెకు తెలియకుండానే నీళ్లు కారుతూ ఉంటాయి. ఇంతలో అనన్య ఇలా అంటుంది. పదండత్తయ్యా, మనం వెళ్ళాలి. వసుంధర మౌనంగా బొమ్మలా కారెక్కింది. ఆమె ఆలోచనలన్నీ ఆ వితంతువు ఏడుపు చుట్టూనే తిరుగుతున్నాయి. కారు కాసేపటి తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగింది. అది ఊరి చివరన ఉన్న శ్మశాన వాటిక. అక్కడ కారు ఆపగానే వసుంధర ఉలిక్కిపడింది. ఏంటి అనన్య ఇది? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అపశకునం కాకపోతే పద, ఇంటికి వెళ్దాం. వసుంధర కంగారు పడుతుంటే అనన్య ఒక్క 5 నిమిషాలని చెప్పి ఆమెను బలవంతంగా లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ కొన్ని చితిమంటలు కాలుతున్నాయి. బూడిద కుప్పలు కనిపిస్తున్నాయి. ఒక కాలుతున్న చితిని చూపిస్తూ అనన్య ఇలా అంటుంది. అత్తయ్య, చూసారా? అక్కడ కాలుతుంది. ఎవరో తెలుసా? నిన్నటి వరకు నేను గొప్ప, నా ఆస్తి గొప్ప, నా అందం గొప్ప అని బ్రతికిన ఒక మనిషి. కానీ ఈరోజు చూసారా? కేవలం బూడిద తప్ప ఏమీ మిగల్లేదు. మనం కట్టుకున్న పట్టు చీరలు, మెడలో వేసుకున్న వజ్రాల హారాలు, మనం తిరిగే కార్లు ఏవీ మనతో ఇక్కడి వరకు రావత్తయ్యా. ఇక్కడికి వచ్చాక కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా ఒక్కటే. అందరూ ఆ మట్టిలో కలవాల్సిందే అని చెప్తూ ఉండగా వసుంధరకు భయం వేస్తుంది. అనన్య కొనసాగిస్తూ, అత్తయ్య, ఈ జీవిత ప్రయాణంలో చివరి వరకు మన చేతిని వదలకుండా పట్టుకునేది ఎవరు? మన పార్టీ ఫ్రెండ్సా? మన డబ్బు చూసి వచ్చే చుట్టాలా? వాళ్ళెవ్వరూ కాదత్తయ్య. మన కష్టంలో, సుఖంలో, ముసలితనంలో తోడుగా ఉండేది కేవలం భర్త మాత్రమే. మావయ్య గారు ఇంట్లో ఒంటరిగా కుమిలిపోతూ పిచ్చి వాళ్లతో స్నేహం చేస్తున్నారంటే దానికి కారణమెవరు? మీరే కదా. పిచ్చివాళ్లతో స్నేహం చేయడమేంటి అనన్య? అని ఆశ్చర్యంగా ప్రశ్నించిన వసుంధరకు అనన్య జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విని వసుంధర మౌనంగా ఉండిపోతుంది. ఆడదానికి ఎంత డబ్బున్నా నుదుటిన కుంకుమ, పక్కన భర్త లేకపోతే ఈ ప్రపంచం ఇచ్చే విలువ శూన్యమత్తయ్యా. బతికున్నప్పుడు ఆ మనిషిని చంపి చనిపోయాక ఏడిస్తే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? అనన్య మాటలు వసుంధర గుండెల్లో గుణపాల్లా దిగుతాయి. కాలుతున్న చితివైపు చూస్తూ ఆమె కళ్ళ వెంట నీళ్లు జారాయి. ఇదంతా మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి అత్తయ్య. కానీ నిజాలేంటో మీకు ఇంకా బాగా తెలియాలంటే మీ ఫ్రెండ్స్లో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఒక్క ఫోన్ చేయండి. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి చాలు. మీకు నిజమైన స్నేహమా లేక డబ్బు స్నేహమా అర్థమైపోతుంది. ఏం చేయమంటావు చెప్పు? తప్పుగా అనుకోకండి. అనుకోకుండా మన ఆస్తులు మొత్తం కోర్టు స్వాధీనంలోకి వెళ్ళాయని, అది తెలిసి మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆయన హాస్పిటల్లో ఉన్నాడని, అర్జెంటుగా 10 లక్షలు కావాలని అడగండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. వసుంధర వెంటనే అందరికీ ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్తుంది. కానీ ఒక్కరు కూడా ఆమెకు డబ్బు సహాయం చేయరు. వాళ్ళ దగ్గర లేవని, సాయంత్రం ఫోన్ చేసి చెప్తామని చెప్తూ ఫోన్ కట్ చేస్తారు. అది చూసి వసుంధర ఏడవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా అత్తయ్య, వాళ్ళంతా మీ చుట్టూ తిరుగుతుంది కేవలం మీ దగ్గరున్న డబ్బు కోసం మాత్రమే. వాళ్లలో ఎవ్వరూ నిజమైన స్నేహితులు లేరు. డబ్బుంటేనే వాళ్ళకి స్నేహం కావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్నేహం పనికిరాదు. కానీ ఒక్కసారి మీ ఆడపడుచు లక్ష్మికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పండి. ఆమె ఏం చెబుతుందో వినండి. వసుంధర వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తుంది. వదినా, చెప్పు వదినా. లక్ష్మి, మీ అన్నయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు. కోర్టు ఆస్తులు స్వాధీనం చేసుకుందని చెబుతున్నారు. నానా రభస జరుగుతోంది. లక్ష్మి అది విన్న వెంటనే ఏడుస్తూ ఇలా అంది.
నువ్వేం బాధపడద్దు వదిన. అన్నయ్యకేం కాదు. నా దగ్గరున్న ఇల్లు పొలం అమ్మైనా సరే ఆ డబ్బు నేను తీసుకొస్తాను. ఆ మాట వినగానే వసుంధర మరింత బాధపడుతుంది. అప్పుడు అనన్య ఫోన్లోనే ఇలా అంటుంది. అదేంటి పిన్ని, అన్నయ్యకి ఆరోగ్యం బాలేదని డబ్బు కోసం మావయ్య వాళ్ళ దగ్గరికి వచ్చావు. నీ పొలం ఇల్లు ఉన్నప్పుడు వీళ్ళనెందుకు అడిగావు? అసలు నువ్విప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు. ఆయన అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఆ పొలం ఇల్లు తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. వాటిని అమ్మడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అన్నయ్య ఉన్నాడు అన్న ధైర్యం ఉంది. ఒకవేళ ఆయన సాయం చేయకపోతే అదే చేసేదాన్ని. ఇప్పుడు వాటికంటే నా అన్నయ్య ఎక్కువ కాబట్టి అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాటలు విన్న అత్తగారు బోరున ఏడుస్తూ లక్ష్మికి క్షమాపణలు చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ తిరిగి ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళిన తర్వాత వసుంధర రాఘవయ్యతో ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. క్షమాపణ కోరుకుంటుంది. అది చూసి రాఘవయ్య ఎంతగానో సంతోషిస్తాడు. ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ముందు మనం మా చెల్లి దగ్గరికి వెళ్దాం పదండి. అందరూ లక్ష్మి దగ్గరికి వెళ్తారు. ఆమెకు జరిగిన విషయమంతా చెప్తారు. పోనీలే అన్నయ్య, నీకేం కాలేదు కదా, అదే చాలు నాకు. ఈరోజు ప్రసాద్ని డిశ్చార్జ్ చేస్తామన్నారు. అందరూ కలిసి లక్ష్మి కొడుకు ప్రసాద్ని తీసుకుని ఇంటికెళ్తారు. అప్పటినుంచి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వసుంధర పార్టీలు, అనవసరపు ఖర్చులు అన్నీ ఆపేస్తుంది. కుటుంబంతోనే సంతోషంగా ఉంటుంది. అవసరమైన వాటిని మాత్రమే తీసుకుంటుంది. ప్రతి రూపాయి కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతుంది. అలా అత్తగారిలో మార్పు తీసుకువస్తుంది అనన్య. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. Ananya Tales.